వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల ఆధారంగా మే 22 నుంచి మే 30 మధ్య కాలంలో ఎప్పుడైనా ఇవి కేరళ తీరాన్ని తాకవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సైతం రుతుపవనాల రక ముందస్తుగానే ఉండబోతోంది. సాధారణంగా కేరళ తీరాన్ని తాకిన 5 రోజుల తర్వాత రుతుపవనాలు రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. గతేడాది వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే మే 24న కేరళను తాకిన రుతుపవనాలు మే 31 నాటికి తెలంగాణను పలకరించాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది జూన్ 1 లేదా 2వ తేదీ నాటికే తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ముందస్తు రుతుపవనాల రాకతో తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు, సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే వర్షపాతం విషయంలో వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది. ఈ ఏడాది రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే కొంచెం తక్కువగా వర్షాలు కురిసే ప్రమాదముందని ఐఎండీ అభిప్రాయపడింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఈ వర్షాకాలంలో సగటున 80 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉండగా 1971-2020 మధ్య కాలానికి సంబంధించిన దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లుగా ఉంది. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ముందస్తు రుతుపవనాల రాక సాగు పనులకు సానుకూలంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. శుక్రవారం పగటిపూట అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బోరోజ్ మండలంలో 44.5 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బండి భగీరథ్ పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమ కుమారుడిని బండి సంజయ్ అప్పగించాలని సూచించారు. పోక్సో కేసు నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పరారులో ఉండడం తప్పు అని పేర్కొన్నారు. కుమారుడిని అప్పగిస్తేనే బండి సంజయ్ పై గౌరవం పెరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న బండి భగీరథ్ పోక్సో కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు పలు విషయాలపై స్పందించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పారిపోవడం తప్పు అని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో నైతిక బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తన కుమారుడు బండి భగీరథ్ ను పోలీసులకు అప్పగించాలని సూచించారు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడిని పోలీసులకు అప్పగిస్తే బండి సంజయ్ పై ఉన్న గౌరవం రాష్ట్రంలో, దేశంలో పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి కేసులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఇలా కేసుల నుంచి పారిపోతే ఎదురైన సమస్యలకు పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి కష్టపడి బండి సంజయ్ ఈ స్థాయికి వచ్చారని తెలిపిన రేవంత్ రెడ్డి తన కుమారుడు బండి భగీరథ్ కారణంగా ప్రస్తుతం ఆయనకు తలవంపులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ కేసులో బండి భగీరథ్ తప్పు అయినా ఒప్పు అయినా బండి సంజయ్ నిలబడి సమాధానం చెప్పాలని సూచించారు. బండి సంజయ్ వెంటనే తన కుమారుడిని పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. బండి భగీరథ్ పోక్సో కేసులో తప్పు ఎవరిది అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు తెలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు మహానగరాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ సర్వే దశకు చేరింది. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ లో తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు కీలక మార్పులు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్, బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. 2 ఐటీ మహానగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టు సంబంధించిన ప్రాథమిక అలైన్మెంట్ సర్వే ప్రక్రియ దాదాపు కొలిక్కి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 ప్రతిష్టాత్మక బుల్లెట్ రైల్ కారిడార్లలో ఒకటైన ఈ మార్గం ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాల గుండా సాగేలా సరికొత్త రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. తెలంగాణలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతూ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ హైస్పీడ్ కారిడార్ ముగుస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సుమారు 205 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గం నిర్మించనున్నారు. అయితే ఈ కారిడార్ తుది రూపురేఖల విషయంలో నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ తొలుత శంషాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, కర్నూలు మీదుగా ట్రాక్ నిర్మించాలని భావించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మహబూబ్ నగర్ వైపు ఇప్పటికే రైల్వే నెట్వర్క్ అందుబాటులో ఉన్నందున ట్రైన్ సదుపాయం లేని ప్రాంతాల మీదుగా బుల్లెట్ రైల్ మార్గాన్ని తీసుకెళ్లాలని సూచించింది. ప్రభుత్వం సూచించిన శంషాబాద్, మన్ననూరు, శ్రీశైలం, సోమశీల రూట్ వైపే NHSRCL మొగ్గు చూపింది.
కొత్త అలైన్మెంట్ ప్రకారం కోకాపేటలో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్ రైలు శంషాబాద్ మీదుగా నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని తాకుతూ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్ననూరు కృష్ణానది తీరంలోని సోమశిల మీదుగా కర్నూలుకు కనెక్ట్ అవుతుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఉన్న మార్గం టైగర్ రిజర్వ్ జోన్ కావడమే కాకుండా ఘాట్ రోడ్డుతో కూడుకుంది కావడంతో ఇక్కడ పర్యావరణ అనుమతులు సాంకేతిక సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం అత్యాధునిక ఎకో ఫ్రెండ్లీ ఇంజనీరింగ్ డిజైన్లను పరిశీలిస్తున్నారు. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు ఉన్న మొదటి స్టేజ్ కనెక్టివిటీ కోసం ప్రస్తుతం 2 ఆప్షన్లపై సర్వే జరుగుతోంది. ఇందులో మొదటిది ఔటర్ రింగ్ రోడ్ వెంబడి నిర్మించడం కాగా రెండోది ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల నుంచి ప్రతిపాదించడం. ప్రాథమిక సర్వే పూర్తయిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించనున్నారు. డిపిఆర్ దశలో పర్యావరణ భౌగోళిక పరిస్థితులను బట్టి స్వల్ప మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మే 20న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చింది డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియన్ వెల్ఫేర్ అసోసియేషన్. కోవిడ్ సమయంలో వచ్చిన ఆదేశాలను అడ్డంగా పెట్టుకుని అక్రమ దందా జరుగుతుందని ఆరోపించింది. మే 20న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చింది డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్. ఆన్లైన్ బిజినెస్ లో నకిలీ మందులతో పాటు ప్రమాదకరమైన మందులు సరఫరా అవుతున్నాయని అసోసియేషన్ పేర్కొంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆన్లైన్ సేవలకు పులి స్టాప్ పెట్టాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. దీనివల్ల సామాన్య ప్రజలు మందులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆన్లైన్ లో మందులు విక్రయించే ఈ ఫార్మసీ కంపెనీలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతుంది. సరైన పరీక్షలు చేయకుండానే ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో మందులు అమ్ముతున్నారని, ఇది రోగుల భద్రతకు పెద్ద ముప్పుగా పరిగణించవచ్చని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ చెబుతోంది. అనేక ఈ ఫార్మసీ వెబ్సైట్లు సరైన వైద్య ధృవీకరణ లేకుండా మందులను పంపిణీ చేస్తున్నాయని ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ ఆరోపిస్తున్నాయి. పాత ప్రిస్క్రిప్షన్ తరచుగా తిరిగి వాడుతున్నారు. ఇప్పుడు ఏఐ సాంకేతికతతో మందులను కొనుగోలు చేయడానికి నకిలీ ప్రిస్క్రిప్షన్ సృష్టించవచ్చు. ఇది యాంటీబయోటిక్ల దుర్వినియోగం, వ్యసన పరులైన మందుల దుర్వినియోగంలో వేగవంతమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫారంలలో మందులను భారీగా తగ్గింపులకు అమ్మడం చిన్న దుకాణదారుల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. స్థానిక వైద్య దుకాణాలపై ప్రజలు ఆధారపడే గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అనేక చిన్న మందుల దుకాణాలు మూతపడవచ్చని, దీనివల్ల మందుల లభ్యతపై ప్రభావం పడుతుందని ఏఐఓసిడి పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలను, వారి త్యాగాలను అధికారికంగా గుర్తించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ డిమాండ్ ని పరిష్కరిస్తూ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం, సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీవోఆర్టీ నెంబర్ 679 జారీ చేసింది. తెలంగాణ కోసం కొందరు ప్రాణత్యాగం చేయగా మరికొందరు లాఠీ దెబ్బలకు, శారీరక వైకల్యానికి గురయ్యారు. వేలాది మందిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో వారిని ప్రభుత్వం తరపున గౌరవించాల్సిన బాధ్యత ఉందని భావించి ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఈ ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాముల్ నాయక్, మోతే శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్ గా బాధ్యత నిర్వహిస్తారు. అసలైన ఉద్యమకారులను గుర్తించేందుకు తొలుత స్పష్టమైన శాస్త్రీయమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఈ ప్రమాణాల ఆధారంగా సమగ్రమైన ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేసి అనంతరం వారికి ప్రభుత్వం తరపున ఎలాంటి గుర్తింపు, గౌరవ పురస్కారాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేస్తుంది. విధి విధానాల రూపకల్పనలో భాగంగా కమిటీకి విస్తృత అధికారాలను ప్రభుత్వం కల్పించింది. అవసరమైతే సంబంధిత శాఖల అధికారులను పిలిపించుకోవడానికి, సమాచారాన్ని సేకరించడానికి, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడానికి కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు ఈ కమిటీకి అవసరమైన పూర్తి సహకారం, సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యమకారులకు సగౌరవమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. నేడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం ఓ న్యాయమూర్తి కుమారుడికి సంబంధించిన పెళ్లి రిసెప్షన్ వేడుకకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. దాంతో పాటు రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయిన రాహుల్, సోనియా, ఖర్గేల్ ను విడివిడిగా కలవనున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను పరామర్శించనున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు కేరళంలో సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై కేంద్ర పెద్దల అనుమతులు తీసుకోనున్నారు. అంతేకాదు ప్రస్తుతం మంత్రులు నిర్వహిస్తున్న శాఖల మార్పులు కూడా చేరినట్లు సమాచారం. 4 రాష్ట్రాల ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేరళలో ఘన విజయం సాధించింది.
మరోవైపు తమిళనాడులో విజయ్ పార్టీకి బయట నుంచి మద్దతు ప్రకటించింది. త్వరలో ప్రభుత్వంలో 2 కీలక పదవులు తీసుకోనుంది. ఇప్పటికే కేరళ నూతన సీఎం అభ్యర్థి తేలిపోవడంతో రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో జరిగే రాజకీయ అంశాలను ప్రస్తావించనున్నారు. ప్రధానంగా కేరళంలో ఘన విజయం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా బూస్టప్ ఇచ్చింది. ఓ రకంగా దేశంలో కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల సంఖ్య 4కు చేరింది. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తో పాటు కేరళలో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిస్తున్న 3 రాష్ట్రాలు కూడా దక్షిణాదినే ఉండడం విశేషం. కేరళం ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని చెబుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి పెద్దగా ప్రచారం చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేదని చెబుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పార్టీ పనులతో పాటు ప్రభుత్వ పనులకు సంబంధించిన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిని కలిసి నివేదిక సమర్పించనున్నారు. ముఖ్యంగా మెట్రో విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని మరోసారి కోరనున్నారు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్లినా కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నటువంటి చర్చ రాష్ట్రంలోనూ ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు ప్రభుత్వం పాలన కొనసాగుతూ వస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఉంది. వచ్చే ఎన్నికలు 2029లోనే ప్రారంభంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా 2 స్థానాలను భర్తీ చేసే అంశంపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ముఖ్యంగా చిన్న కోమటిరెడ్డితో పాటు విజయశాంతికి కేబినెట్ లో తీసుకునే అంశంపై చర్చించనున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో తిరిగి తీసుకునేటప్పుడే మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు విజయశాంతి పార్టీలో చేరారు. అంతేకాదు రాబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరికి చోటు కల్పించడం ఖాయమనే ముచ్చట వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే కేబినెట్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో 2ని తొలగించి కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో సామాజిక ఆర్థిక అన్ని అంశాలను బేరీజు వేసుకుని తగిన నిర్ణయం తీసుకోనున్నారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ఊరట లభించలేదు. మధ్యంతర ముందస్తు బెయిల్ కు తెలంగాణ హైకోర్టు నిరాకరణ చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బండి భగీరథ్ కు తాత్కాలిక ఉపశమనం లభించకపోవడంతో ఇక అతడి అరెస్టు తప్పదని స్పష్టమవుతోంది. పోక్సో కేసు నమోదై దాదాపు వారం దాటుతున్నా ఇంకా అరెస్టు చేయకపోవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు కూడా నిరాకరించడంతో ఇప్పటికైనా నిందితుడు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నిందితుడు బండి సాయి భగీరథ్ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనే అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో శుక్రవారం రాత్రి బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో పలు వాదనలు వినిపించారు. కేసులో నమోదైన ఫిర్యాదు, బాధితురాలి ప్రవర్తన, కాల్ రికార్డింగ్ లో చాటింగ్ లో వివరాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ వచ్చిన ఆరోపణలపై అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తెని డిసెంబర్ 31న 2 రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉంచారని పేర్కొన్నారు. బలవంతంగా ఆల్కహాల్ తాగించారని కూడా ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే ఫిర్యాదులో బాధితురాలు, నిందితుడితో పాటు మరో 5గురు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నట్లు పేర్కొన్నారు అని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఫోటోలు, వీడియోల అంశాన్ని కూడా ప్రస్తావించారు. స్నేహితులు తీసుకున్న ఫోటోలను పరిశీలిస్తే బాధితురాలు స్వచ్ఛందంగానే ఆల్కహాల్ తీసుకున్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలని కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, కానీ జరుగుతున్న దుష్ప్రచారంపై స్పష్టత ఇవ్వడం కోసమే ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు కోర్టులో వివరించారు. అవసరమైతే తమ వద్ద ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కేసు నమోదు ఆలస్యం పైన పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. ఘటన జరిగిన 4.5 నెలల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బాధితురాలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ విషయం తెలిసిన వెంటనే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బండి భగీరథ్ వాదించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ SVC ఛానల్. వెల్కమ్ టు SVC ఛానల్. తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 5 రోజులు ముందుగానే అంటే మే 26 నాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇది మే 22 నుంచి 30 మధ్య మారవచ్చునని పేర్కొంది. మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ విభాగం ఎట్టకేలకు చల్లని కబురు చెప్పింది. దేశ వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది షెడ్యూల్ కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు ఈసారి 5 రోజులు ముందుగానే అంటే మే 26 నాటికే కేరళను తాకే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల ఆధారంగా మే 22 నుంచి మే 30 మధ్య కాలంలో ఎప్పుడైనా ఇవి కేరళ తీరాన్ని తాకవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సైతం రుతుపవనాల రకం ముందస్తుగానే ఉండబోతోంది. సాధారణంగా కేరళ తీరాన్ని తాకిన 5 రోజుల తర్వాత రుతుపవనాలు రాయలసీమ మీదుగా
దక్షిణ తెలంగాణ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. గతేడాది వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే మే 24న కేరళను తాకిన రుతుపవనాలు మే 31 నాటికి తెలంగాణను పలకరించాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది జూన్ 1 లేదా 2వ తేదీ నాటికే తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ముందస్తు రుతుపవనాల రాకతో తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు, సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే వర్షపాతం విషయంలో వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది. ఈ ఏడాది రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే కొంచెం తక్కువగా వర్షాలు కురిసే ప్రమాదముందని ఐఎండీ అభిప్రాయపడింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఈ వర్షాకాలంలో సగటున 80 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉండగా 1971-2020 మధ్య కాలానికి సంబంధించిన దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లుగా ఉంది. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ముందస్తు రుతుపవనాల రాక సాగు పనులకు సానుకూలంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. శుక్రవారం పగటిపూట అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బోరోజ్ మండలంలో 44.5 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బండి భగీరథ్ పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమ కుమారుడిని బండి సంజయ్ అప్పగించాలని సూచించారు. పోక్సో కేసు నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పరారులో ఉండడం తప్పు అని పేర్కొన్నారు. కుమారుడిని అప్పగిస్తేనే బండి సంజయ్ పై గౌరవం పెరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న బండి భగీరథ్ పోక్సో కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు పలు విషయాలపై స్పందించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పారిపోవడం తప్పు అని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో నైతిక బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తన కుమారుడు బండి భగీరథ్ ను పోలీసులకు అప్పగించాలని సూచించారు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడిని పోలీసులకు అప్పగిస్తే బండి సంజయ్ పై ఉన్న గౌరవం రాష్ట్రంలో, దేశంలో పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి కేసులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఇలా కేసుల నుంచి పారిపోతే ఎదురైన సమస్యలకు పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి కష్టపడి బండి సంజయ్ ఈ స్థాయికి వచ్చారని తెలిపిన రేవంత్ రెడ్డి తన కుమారుడు బండి భగీరథ్ కారణంగా ప్రస్తుతం ఆయనకు తలవంపులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ కేసులో బండి భగీరథ్ తప్పు అయినా ఒప్పు అయినా బండి సంజయ్ నిలబడి సమాధానం చెప్పాలని సూచించారు. బండి సంజయ్ వెంటనే తన కుమారుడిని పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. బండి భగీరథ్ పోక్సో కేసులో తప్పు ఎవరిది అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు తెలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు మహానగరాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ సర్వే దశకు చేరింది. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ లో తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు కీలక మార్పులు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్, బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. 2 ఐటీ మహానగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక అలైన్మెంట్ సర్వే ప్రక్రియ దాదాపు కొలిక్కి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 ప్రతిష్టాత్మక బుల్లెట్ రైల్ కారిడార్లలో ఒకటైన ఈ మార్గం ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాల గుండా సాగేలా సరికొత్త రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. తెలంగాణలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతూ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ హైస్పీడ్ కారిడార్ ముగుస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సుమారు 205 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గం నిర్మించనున్నారు. అయితే ఈ కారిడార్ తుది రూపురేఖల విషయంలో నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ తొలుత శంషాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, కర్నూలు మీదుగా ట్రాక్ నిర్మించాలని భావించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మహబూబ్ నగర్ వైపు ఇప్పటికే రైల్వే నెట్వర్క్ అందుబాటులో ఉన్నందున ట్రైన్ సదుపాయం లేని ప్రాంతాల మీదుగా బుల్లెట్ రైల్ మార్గాన్ని తీసుకెళ్లాలని సూచించింది. ప్రభుత్వం సూచించిన శంషాబాద్, మన్ననూరు, శ్రీశైలం, సోమశీల రూట్ వైపే NHSRCL మొగ్గు చూపింది. కొత్త అలైన్మెంట్ ప్రకారం కోకాపేటలో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్ రైలు శంషాబాద్ మీదుగా నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని తాకుతూ అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్ననూరు, కృష్ణానది తీరంలోని సోమశీల మీదుగా కర్నూలుకు కనెక్ట్ అవుతుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఉన్న మార్గం టైగర్ రిజర్వ్ జోన్ కావడమే కాకుండా ఘాట్ రోడ్డుతో కూడుకుంది కావడంతో ఇక్కడ పర్యావరణ అనుమతులు, సాంకేతిక సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం అత్యాధునిక ఎకో ఫ్రెండ్లీ ఇంజనీరింగ్ డిజైన్లను పరిశీలిస్తున్నారు. కోకాపేట నుంచి శంషాబాద్
హైదరాబాద్ వరకు ఉన్న మొదటి స్టేజ్ కనెక్టివిటీ కోసం ప్రస్తుతం 2 ఆప్షన్లపై సర్వే జరుగుతోంది. ఇందులో మొదటిది ఔటర్ రింగ్ రోడ్ వెంబడి నిర్మించడం కాగా, రెండోది ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల నుంచి ప్రతిపాదించడం. ప్రాథమిక సర్వే పూర్తయిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించనున్నారు. డిపిఆర్ దశలో పర్యావరణ భౌగోళిక పరిస్థితులను బట్టి స్వల్ప మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మే 20న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చింది డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియన్ వెల్ఫేర్ అసోసియేషన్. కోవిడ్ సమయంలో వచ్చిన ఆదేశాలను అడ్డంగా పెట్టుకుని అక్రమ దందా జరుగుతుందని ఆరోపించింది. మే 20న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చింది డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్. ఆన్లైన్ బిజినెస్ లో నకిలీ మందులతో పాటు ప్రమాదకరమైన మందులు సరఫరా అవుతున్నాయని అసోసియేషన్ పేర్కొంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆన్లైన్ సేవలకు పులి స్టాప్ పెట్టాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. దీనివల్ల సామాన్య ప్రజలు మందులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆన్లైన్ లో మందులు విక్రయించే ఈ ఫార్మసీ కంపెనీలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతుంది. సరైన పరీక్షలు చేయకుండానే ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో మందులు అమ్ముతున్నారని, ఇది రోగుల భద్రతకు పెద్ద ముప్పుగా పరిగణించవచ్చని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ చెబుతోంది. అనేక ఈ ఫార్మసీ వెబ్సైట్లు సరైన వైద్య ధృవీకరణ లేకుండా మందులను పంపిణీ చేస్తున్నాయని ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ ఆరోపిస్తున్నాయి. పాత ప్రిస్క్రిప్షన్ తరచుగా తిరిగి వాడుతున్నారు. ఇప్పుడు ఏఐ సాంకేతికతతో మందులను కొనుగోలు చేయడానికి నకిలీ ప్రిస్క్రిప్షన్ సృష్టించవచ్చు. ఇది యాంటీబయాటిక్ల దుర్వినియోగం, వ్యసన పరులైన మందుల దుర్వినియోగంలో వేగవంతమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫారంలలో మందులను భారీగా తగ్గింపులకు అమ్మడం చిన్న దుకాణదారుల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. స్థానిక వైద్య దుకాణాలపై ప్రజలు ఆధారపడే గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అనేక చిన్న మందుల దుకాణాలు మూతపడవచ్చని, దీనివల్ల మందుల లభ్యతపై ప్రభావం పడుతుందని ఏఐఓసిడి పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలను, వారి త్యాగాలను అధికారికంగా గుర్తించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ డిమాండ్ ని పరిష్కరిస్తూ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం, సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీవోఆర్టీ నెంబర్ 679 జారీ చేసింది. తెలంగాణ కోసం కొందరు ప్రాణత్యాగం చేయగా మరికొందరు లాఠీ దెబ్బలకు, శారీరక వైకల్యానికి గురయ్యారు. వేలాది మందిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో వారిని ప్రభుత్వం తరపున గౌరవించాల్సిన బాధ్యత ఉందని భావించి ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఈ ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాముల్ నాయక్, మోతే శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్ గా బాధ్యత నిర్వహిస్తారు. అసలైన ఉద్యమకారులను గుర్తించేందుకు తొలుత స్పష్టమైన శాస్త్రీయమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఈ ప్రమాణాల ఆధారంగా సమగ్రమైన ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేసి అనంతరం వారికి ప్రభుత్వం తరపున ఎలాంటి గుర్తింపు, గౌరవ పురస్కారాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేస్తుంది. విధి విధానాల రూపకల్పనలో భాగంగా కమిటీకి విస్తృత అధికారాలను ప్రభుత్వం కల్పించింది. అవసరమైతే సంబంధిత శాఖల అధికారులను పిలిపించుకోవడానికి, సమాచారాన్ని సేకరించడానికి, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడానికి కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు ఈ కమిటీకి అవసరమైన పూర్తి సహకారం, సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యమకారులకు సగౌరవమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. నేడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం ఓ న్యాయమూర్తి కుమారుడికి సంబంధించిన పెళ్లి రిసెప్షన్ వేడుకకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. దాంతో పాటు రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయిన రాహుల్, సోనియా, ఖర్గేల్ ను విడివిడిగా కలవనున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను పరామర్శించనున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు కేరళంలో సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై కేంద్ర పెద్దల అనుమతులు తీసుకోనున్నారు. అంతేకాదు ప్రస్తుతం మంత్రులు నిర్వహిస్తున్న శాఖల మార్పులు కూడా చేరినట్లు సమాచారం. 4 రాష్ట్రాల ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేరళలో ఘన విజయం సాధించింది. మరోవైపు తమిళనాడులో విజయ్ పార్టీకి బయట నుంచి మద్దతు ప్రకటించింది. త్వరలో ప్రభుత్వంలో 2 కీలక పదవులు తీసుకోనుంది.
ఇప్పటికే కేరళ నూతన సీఎం అభ్యర్థి తేలిపోవడంతో రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో జరిగే రాజకీయ అంశాలను ప్రస్తావించనున్నారు. ప్రధానంగా కేరళంలో ఘన విజయం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా బూస్టప్ ఇచ్చింది. ఓ రకంగా దేశంలో కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల సంఖ్య 4 చేరింది. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తో పాటు కేరళలో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిస్తున్న 3 రాష్ట్రాలు కూడా దక్షిణాదినే ఉండడం విశేషం. కేరళం ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని చెబుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి పెద్దగా ప్రచారం చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేదని చెబుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పార్టీ పనులతో పాటు ప్రభుత్వ పనులకు సంబంధించిన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిని కలిసి నివేదిక సమర్పించనున్నారు. ముఖ్యంగా మెట్రో విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని మరోసారి కోరనున్నారు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్లినా కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నటువంటి చర్చ రాష్ట్రంలోనూ ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు ప్రభుత్వం పాలన కొనసాగుతూ వస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఉంది. వచ్చే ఎన్నికలు 2029లోనే ప్రారంభంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా 2 స్థానాలను భర్తీ చేసే అంశంపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ముఖ్యంగా చిన్న కోమటిరెడ్డితో పాటు విజయశాంతికి కేబినెట్ లో తీసుకునే అంశంపై చర్చించనున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో తిరిగి తీసుకునేటప్పుడే మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు విజయశాంతి పార్టీలో చేరారు. అంతేకాదు రాబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరికి చోటు కల్పించడం ఖాయమనే ముచ్చట వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే కేబినెట్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో 2 తొలగించి కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో సామాజిక ఆర్థిక అన్ని అంశాలను బేరీజు వేసుకుని తగిన నిర్ణయం తీసుకోనున్నారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కు ఊరట లభించలేదు. మధ్యంతర ముందస్తు బెయిల్ కు తెలంగాణ హైకోర్టు నిరాకరణ చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బండి భగీరథ్ కు తాత్కాలిక ఉపశమనం లభించకపోవడంతో ఇక అతడి అరెస్టు తప్పదని స్పష్టమవుతోంది. పోక్సో కేసు నమోదై వారం దాటుతున్నా ఇంకా అరెస్టు చేయకపోవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు కూడా నిరాకరించడంతో ఇప్పటికైనా నిందితుడు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నిందితుడు బండి సాయి భగీరథ్ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనే అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో శుక్రవారం రాత్రి బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో పలు వాదనలు వినిపించారు. కేసులో నమోదైన ఫిర్యాదు, బాధితురాలి ప్రవర్తన, కాల్ రికార్డింగ్లు, చాటింగ్లు, వివరాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ వచ్చిన ఆరోపణలపై అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తెని డిసెంబర్ 31న 2 రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉంచారని పేర్కొన్నారు. బలవంతంగా ఆల్కహాల్ తాగించారని కూడా ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే ఫిర్యాదులో బాధితురాలు, నిందితుడితో పాటు మరో 5 కూడా ఫామ్ హౌస్ లో ఉన్నట్లు పేర్కొన్నారు అని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఫోటోలు, వీడియోల అంశాన్ని కూడా ప్రస్తావించారు. స్నేహితులు తీసుకున్న ఫోటోలను పరిశీలిస్తే బాధితురాలు స్వచ్ఛందంగానే ఆల్కహాల్ తీసుకున్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలని కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, కానీ జరుగుతున్న దుష్ప్రచారంపై స్పష్టత ఇవ్వడం కోసమే ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు కోర్టులో వివరించారు. అవసరమైతే తమ వద్ద ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కేసు నమోదు ఆలస్యం పైన పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. ఘటన జరిగిన 4.5 నెలల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బాధితురాలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ విషయం తెలిసిన వెంటనే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బండి భగీరథ్ వాదించారు. ఇది వరల్డ్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ SVC ఛానల్.